హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు దేవుడు ఎక్కడ ఉన్నాడు. రామదేవుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది విద్యార్థులలో చైతన్యుడు ప్రతి విషయాన్ని తరచి చూసి పరిశోధించి తెలుసుకునేవాడు. అతడి కుశాగ్ర బుద్ధికి రామదేవుడు చాలా సంతోషించాడు. తనకున్న పాండిత్యాన్ని సంపూర్ణంగా ప్రియ శిష్యుడికి అందించాడు. ఇప్పుడు చైతన్యుడు 18 ఏళ్ల వాడు. గురుకులంలో ఉండి నేరవదగినది ఏమీ లేదన్న నిర్ణయానికి వచ్చిన రామదేవుడు, నాయనా, నీ చదువు పూర్తయింది. దానికి తగిన సంస్కారం, వినయ సంపద కూడా నీకు మెండుగా ఉన్నాయి. ఇక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని సేవించు. ఆ దైవం నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు అన్నాడు. చైతన్యుడు గురువుగారికి తల వంచి నమస్కరించి, గురువర్యా, మీరు నాకు ఎన్నో విద్యలు నేర్పారు. కానీ ఆ దేవుడిని మాత్రం ఏనాడు నాకు చూపించలేదు. ఎక్కడా కనిపించని ఆ దేవుడు నాకు అండగా ఉంటాడంటే నమ్మకం కుదరడం లేదు అన్నాడు. చైతన్యుడు హేతువాది, ప్రత్యక్షంగా కనిపించేది మాత్రమే నిజమనే యథార్థవాది. రామదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి, చైతన్య, నీ ప్రశ్నకు జవాబు తర్వాత చెబుతాను. ముందుగా ఒక పని చెయ్యి. ఇక్కడికి ఉత్తర దిక్కున ఉన్న అడవిని దాటితే సుశాంత నగరం వస్తుంది. అక్కడికి ఆమడ దూరాన ఉన్న భవానీపురం అనే గ్రామంలో నా సోదరుడు నివసిస్తున్నాడు. నువ్వు అతడి వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలు తెలుసుకొని రాగలవా అని అడిగాడు. అందుకు సరేనన్న చైతన్యుడు మర్నాడు వేకువజామనే బయలుదేరాడు. గురుపత్ని అతడికి 2 రోజులకు సరిపడా రొట్టెలను ఇతర తినుబండారాలను ఒక సంచిలో పెట్టి ఇచ్చింది. చైతన్యుడు కాస్త వేగంగా నడుస్తూ మిట్ట మధ్యాహ్నం వేళకు అడవిలో కొంత దూరం వెళ్ళాడు. దాహం వేయడంతో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని అతడు పరిసరాలను పరీకించి చూస్తున్నంతలో ఒక గుడ్డి ముసలివాడు అడవి చెట్ల ఆకులను తడిమి చూస్తూ వాసన పీలుస్తూ ఉండడం ఇతని కంటపడింది. చైతన్యుడు ఆ గుడ్డి ముసలివాడిని సమీపించి, ఏం తాత, దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే అన్నాడు. నాయనా, ఏదీ పోలేదు. నేను దాపులనున్న కోయగూడెవ్వాడిని. అందరూ నన్ను మందుల తాత అని పిలుస్తారు. మందుగా వాడేందుకు పనికి వచ్చే ఆకుల్ని మూట కట్టుకొని వాసన చూసి కోసుకుపోతున్నాను అన్నాడు తాత. అలాగా, అయితే నీ చేతిలో ఉన్న ఆ తీగ దేనికి పనికి వస్తుంది అని అడిగాడు చైతన్యుడు. ఇదే, ఇది విషహరిణి. నాయనా, పాము కాటుకు ఇది తిరుగులేని మందు. పాము కాటు తిన్న మనిషి నోట్లో ఈ తీగ పసరు పిండితే క్షణాల్లో విషం ఇరిగిపోయి పోయే ప్రాణం తిరిగి వస్తుంది. కావాలంటే ఉంచు, అడవిలో తిరుగుతున్నావు, అవసరం కలగవచ్చు అంటూ తీగను కొంత తుంచి చైతన్యుడికిచ్చాడు. చైతన్యుడు ఆ తీగను దుస్తుల్లో భద్రపరుచుకొని, తాత, ఈ దగ్గరలో ఎక్కడ నీరు దొరుకుతుందా అని అడిగాడు. ఈ దరిదాపుల్లోనే మంచినీళ్ల బావుంది, కాస్త వెతికి చూడు అన్నాడు తాత. చైతన్యుడు కొంచెం ముందుకు నడిచి నలువైపులా పరీక్షగా చూశాడు. అతడికి ఒక మద్ది చెట్టు పక్కన బావి కనిపించింది. అతడు అక్కడ భోజనం చేసి చెట్టు కింద విశ్రమించాడు. అంతలో కునుకు పట్టింది. హఠాత్తుగా తన మీద ఏదో పడినట్లు అతడు కళ్ళు తెరిచాడు. దూరంగా పరిగెడుతున్న కుందేలు అతడి కంటపడింది. అంతలో చెట్టుకొమ్మ ఒకటి పెద్ద ధ్వనితో విరిగి పడుతుండగా చైతన్యుడు చెట్టుక్కున పక్కకు తప్పుకున్నాడు. కుందేలు అలికిడి లేకపోతే తను కునుకుపాటులో ఉన్న సమయంలో కొమ్మ అతడి మీద పడి ఉండేది. చైతన్యుడు తిరిగి నడక సాగించాడు. అతడు అడవి దాటి నగర పొలిమేర ప్రాంతాలు చేరేసరికి అక్కడ ఒక పేదవాడు, అతడి భార్య పిల్లలు డొక్కలు ఎండిపోయి ఆకలితో అలమటిస్తూ అతి దీనంగా ముష్టి ఎత్తుకోవడం కనిపించింది. వెంటనే చైతన్యుడు గురుపత్ని తనకు తిరుగు ప్రయాణానికి కూడా సరిపోయేటట్లు కట్టి ఇచ్చిన ఆహారాన్ని పేదవాడి చేతుల్లో పెట్టి ముందుకు సాగాడు. అతడు నగరం చేరేసరికి బాగా చీకటి పడింది. ఆ రాత్రికి తలదాచుకునేందుకు ఒక సత్రం చేరి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో చుట్టూ కలకలం ప్రారంభమయ్యేసరికి చైతన్యుడు లేచి కూర్చున్నాడు. ఎవరో బాటసారి సత్రం వసరాలో నురుగులు కక్కుతూ గిలగలా కొట్టుకోవడం అతడికి కనిపించింది. అంతలో గోడవారగా చరచరా పాకిపోతున్న నల్లతాచు ఒకటి కంటపడింది. వెంటనే ఆ బాటసారిని కాటు వేసిందని గ్రహించిన చైతన్యుడు తన దగ్గర ఉన్న విషహరిణి తీగ పసరుతో అతడి నోటిలో పిండాడు. క్షణాల్లో అతడి శరీరం నీలిరంగు నుంచి సహజమైన ఛాయలోకి మారింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆ బాటసారి ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు మారువేషంలో నగర సంచారం చేస్తూ సత్రంలో పాము కాటుకు గురి అయిన ఆయన సుశాంత నగర మంత్రి. చైతన్యుడిని పరిపరి విధాలా మెచ్చుకొని, నా ప్రాణాలు కాపాడావు. ప్రత్యుపకారంగా నేనేం చేసినా రుణం తీరదు. అయినా నాకు తోచిన సహాయం నేను చేయదలిచాను. రాజాస్థానంలో నీకు మంచి పదవి ఇప్పిస్తాను. ఏమంటావు అని అడిగాడు. చైతన్యుడు మంత్రికి కృతజ్ఞత చెప్పుకొని తాను అత్యవసరమైన పని మీద దాపులనున్న భవానీపురం వెళుతున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి తెల్లవారగానే బయలుదేరి భవానీపురంలోని గురువుగారి సోదరుడి ఇల్లు చేరి క్షేమ సమాచారాలు తెలుసుకొని వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. అతడు సూర్యాస్తమయ సమయానికి గురుకులానికి చేరి గురువుకు తన ప్రయాణ విశేషాలన్నీ ఒక పొల్లు పోకుండా చెప్పాడు. గురువు సంతోషించి, నాయనా చైతన్య, నువ్వు అడిగిన ప్రశ్న దేవుడిని చూపమని కదా, నా అవసరం లేకుండానే
నువ్వే చూడగలిగావు దేవుణ్ణి అన్నాడు. నేనా? నాకే దేవుడు కనిపించలేదు అంటూ ఆశ్చర్యపోయాడు చైతన్యుడు. ఆ జవాబుకు రామదేవుడు చిరునవ్వు నవ్వి, ఇక్కడ అక్కడ అని లేకుండా అప్పుడు ఇప్పుడు అని కాక ఎక్కడ పడితే అక్కడ ఏ ఒక్క రూపానికో పరిమితం కాకుండా కనిపిస్తాడు ఆ సర్వాంతర్యామి. గమనించే విజ్ఞత ఉంటే చాలు అన్నాడు. చైతన్యుడు అర్థం కాలేదన్నట్టు విస్తుపోతూ గురువు కేసి చూశాడు. అప్పుడు రామదేవుడు, విను, నీకు విషహరిణి తీగ గురించి తెలియచెప్పిన గుడ్డి ముసలి కోయేవాడు దేవుడు. అడవిలో కూడా అవసరం కలుగుతుందేమో అని బావి తవ్వించిన వ్యక్తి కూడా దేవుడే. నీ ప్రాణం కాపాడిందే ఆ అల్పజీవి కుందేలు కూడా దైవాంశమే. పాము కాటుకు గురై ప్రాణాపదలో ఉన్న మంత్రిని కాపాడిన నీలో కూడా నీకు తెలియకుండానే ఆ దేవుడున్నాడు చూశావా? ఇన్ని రూపాలలో ప్రత్యక్షమైన దేవుడికి ఇంత చూసినా ఉనికి లేదనే అంటావా అని అడిగాడు. దానితో జ్ఞానోదయమైంది చైతన్యుడికి. జాలి దయాగల మనసులోనే దేవుడు కొలువుంటాడని గ్రహించి గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత చైతన్యుడు గురువు వద్ద వీడ్కోలు తీసుకొని తల్లిదండ్రులను వెంటబెట్టుకొని సుశాంతనగరం చేరి మంత్రి దర్శనం చేసుకున్నాడు. ఆయన సహాయం వల్ల చైతన్యుడికి ఆ స్థానంలో మంచి పదవి లభించింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.